గౌరవ కేసీఆర్ గారు మొదటి రోజుండే అధికారంలోకి వచ్చిన మొదటి రోజుండే హైడ్రాను రద్దు చేస్తామని చెప్పిండ్రు. అందుకొరకు హైడ్రాకి అసలు చట్టబద్ధత లేదు. ఈ హైడ్రా అనేది అసలు నిజంగా రేపు బీఆర్ఎస్ పార్టీ ఈ హైడ్రానే తీసేయాలని పోరాటం చేస్తుంది. మరి కేటీఆర్ గారి టైంలో ఇట్లా చేయలే కదా. ఆయన మున్సిపల్ పురపాలక శాఖ అభివృద్ధి శాఖ మంత్రి. ఎప్పుడైనా ఒక గుడిసైనా గొలగొట్టిండా కేటీఆర్? లేకపోతే ఒక రాత్రి వచ్చి ఏమైనా ఇండ్లు తీసేసిండా? లేకపోతే పేదోళ్ళందరినీ రోడ్ల మీద పడేసిండా? దివ్యాంగుల కాలనీలో ఎప్పుడైనా రాత్రి పోయిండా? నో, ఎప్పుడు పోలేదు. అందుకొరకే కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు, తెలంగాణలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి రోజునే ఆ జీవో నెంబర్ 99ని రద్దు చేసి హైడ్రాను ఇంటికి పంపిస్తారు, మూటగట్టి అటకెక్కిస్తారని చెప్పి మరి కేసీఆర్ గారు చెప్పారు. దానికి ఇప్పటికి కూడా బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉన్నది. జై తెలంగాణ. గౌరవ కేసీఆర్ గారు మొదటి రోజుండే అధికారంలోకి వచ్చిన మొదటి రోజుండే హైడ్రాను రద్దు చేస్తామని చెప్పిండ్రు. అందుకొరకు హైడ్రాకి అసలు చట్టబద్ధత లేదు. ఈ హైడ్రా అనేది అసలు నిజంగా రేపు బీఆర్ఎస్ పార్టీ ఈ హైడ్రానే తీసేయాలని పోరాటం చేస్తుంది. మరి కేటీఆర్ గారి టైంలో ఇట్లా చేయలే కదా. ఆయన మున్సిపల్ పురపాలక శాఖ అభివృద్ధి శాఖ మంత్రి. ఎప్పుడైనా ఒక గుడిసైనా గొలగొట్టిండా కేటీఆర్? లేకపోతే ఒక రాత్రి వచ్చి ఏమైనా ఇండ్లు తీసేసిండా? లేకపోతే పేదోళ్ళందరినీ రోడ్ల మీద పడేసిండా? దివ్యాంగుల కాలనీలో ఎప్పుడైనా రాత్రి పోయిండా? నో, ఎప్పుడు పోలేదు. అందుకొరకే కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు, తెలంగాణలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి రోజునే ఆ జీవో నెంబర్ 99ని రద్దు చేసి హైడ్రాను ఇంటికి పంపిస్తారు, మూటగట్టి అటకెక్కిస్తారని చెప్పి మరి కేసీఆర్ గారు చెప్పారు. దానికి ఇప్పటికి కూడా బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉన్నది. జై తెలంగాణ.